ఇండియాలో కాయిన్స్ అనేవి లీగల్ టెండరా కాదా? 1 రూపీ కాయిన్, 10 రూపాయల కాయిన్లు, 20 రూపాయల కాయిన్లు ఇవి లీగల్గా ట్రాన్సాక్షన్స్లో యూజ్ చేయొచ్చా లేదా? చాలామందికి ఈ విషయంలో అపోహలు ఉంటాయి. ఇండియన్ కాయినేజ్ యాక్ట్ ఏం చెప్తోందంటే 1 రూపీ ఆ పైన డినామినేషన్ ఉన్న కాయిన్స్ని మనం లీగల్గా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ 1000 రూపీస్ పెంచకూడదు. సో 1000 రూపీస్ మీరు పేమెంట్ చేయాలంటే 1000 1 రూపీ కాయిన్స్తో మీరు ఇవ్వచ్చు. అది లీగల్లీ వ్యాలిడ్, వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే. 10,000 రూపాయలు కూడా 1000 రూపాయలు కాయిన్లు ఇచ్చేస్తానంటే కుదరదు. మరి వాట్ అబౌట్ 50 పైస్ కాయిన్స్? 50 పైస్ కాయిన్స్ కూడా లీగల్ టెండరే. కాకపోతే ఒక లిమిట్ ఉంది. ఎంత? 10 రూపాయల ట్రాన్సాక్షన్ వరకు మాత్రమే. 10 రూపాయల వరకు మీరు 50 పైసలు వాడుకోవచ్చు. అంటే 50 పైసలు ఇచ్చి 10 రూపాయలు సెటిల్మెంట్ చేయాలంటే చేసేయచ్చు. 20 రూపాయలు ఇవ్వాలనుకోండి, 50 పైసలు ఇస్తానంటే కుదరదు. అది లీగల్ టెండర్ కాదు. మరి దానికంటే చిన్నవి ఒకప్పుడు అవి లీగల్ టెండరే, కాకపోతే అప్ టు 1 రూపీ మాత్రమే. అంటే ఒక 1 రూపీ ఇవ్వాలంటే 10 పైసలు కాయిన్లు ఇవ్వచ్చు. అది ఒకప్పుడు. ఇప్పుడు కంప్లీట్గా 25 పైసలు 10 పైసల కాయిన్ని ఆర్బీఐ కంప్లీట్గా లీగల్ టెండర్ కాదని డిక్లేర్ చేస్తుంది. కాబట్టి అవి చలామణిలో లేవు. ఇప్పుడున్నవి 50 పైసలు, 1 రూపీ ఆ పైన ఉన్నాయి. 50 పైసల కాయిన్ని 10 రూపాయల ట్రాన్సాక్షన్ వరకు మాత్రమే వాడాలి. 1 రూపీ అండ్ అదర్ కాయిన్స్ని 1000 రూపీస్ లిమిట్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది స్టోరీ.